2 నెలల క్రితం మన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలోకి వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులు 9 మంది ప్రమాదవశాత్తు బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్కి చిక్కుకోవడం జరిగింది. వాళ్ళు ఇప్పటివరకు కూడా జైల్లోనే ఉన్నారు బంగ్లాదేశ్లో. మరి ప్రమాదం జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి నాయకులందరూ కూడా మన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ రావడం జరిగింది. వాళ్ళు వచ్చి వాళ్ళు బాధిత కుటుంబాలకు అందరికీ ఒక భరోసా ఇచ్చారు. 2 నెలల్లో ఈ ఎవరైతే జైల్లో ఉన్నారో మత్స్యకారులు వీళ్ళందరినీ కూడా విడుదల చేయించి వాళ్ళ కుటుంబాలకు అప్పగిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఎటువంటి కార్యాచరణ కూడా చేయలేదు. ఇప్పుడు చూస్తే చాలా పరిస్థితులు అక్కడ బంగ్లాదేశ్లో అగమ్య గోచరంగా తయారయ్యి ఉన్నాయి. మరి కూటమి ప్రభుత్వానికి పేదల అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యం అనేది అర్థం కావట్లేదు. మరి ఇప్పుడైతే ప్రభుత్వము మత్స్యకారుల విషయంలో పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో చాలా కీలకంగా ఉన్నారు. అదేవిధంగా ఉత్తరాంధ్రకి చెందినటువంటి శ్రీకాకుళం ఎంపీ గారు రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. మరి కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారు కూడా వీళ్ళని విడుదల చేయిస్తాము 2 నెలల్లో కూడా వారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే కేంద్ర మంత్రులే ఇచ్చిన మాట తప్పితే ప్రజలకి భరోసా ఏంటనేది మత్స్యకారులుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల పట్ల ఎందుకు చిత్తశుద్ధి లేకుండా ఉంది అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు చూస్తే అక్కడ చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఎవరికి తెలియని విషయం ఏంటంటే బంగ్లాదేశ్లోని మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నటువంటి 9 మంది మత్స్యకారులతో పాటు దాదాపుగా 50 మందిని వెస్ట్ బెంగాల్ మత్స్యకారులను కూడా వాళ్ళు కోస్ట్ గార్డ్ వాళ్ళు అరెస్ట్ చేశారు. అందులోని వీళ్ళు అరెస్ట్ అయిన తర్వాత 5 రోజుల్లోనే ఒక మత్స్యకారుడు చనిపోయాడు జైల్లో. అది ఈ రోజు వరకు కూడా ఎవరికీ తెలియదు. ఆంధ్రప్రదేశ్ అయితే అసలు ఇంతవరకు తెలియదు. అంటే ప్రభుత్వము ఎంత నిర్లక్ష్యంగా అంటే అక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల తాలూకు ఆరోగ్య పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ తాలూకా క్షేమ సమాచారాలు కుటుంబాలకి మరి అందజేయాల్సిన బాధ్యత ఈ కేంద్ర ప్రభుత్వం పైన కానీ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది కదా. వీళ్ళు ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో కూడా నేనే బంగ్లాదేశ్ నుంచి రిలీజ్ చేయించి ఇక్కడికి వాళ్ళ కుటుంబాలకు పంపించాను. అంటే అంత అసమర్థంగా వీళ్ళ పరిపాలన ఉంది. మత్స్యకారులు జైలుకి వెళ్ళేటప్పుడు గతంలో మరి 2018లోని తెలుగుదేశం ప్రభుత్వం ఏముంది, పాకిస్తాన్లో మత్స్యకారులు చిక్కున్నారు దాదాపుగా 22 మంది శ్రీకాకుళము మరి ఉత్తరాంధ్రకు చెందిన వాళ్ళు. అప్పుడు కూడా అరకొర సాయం చేసి చేతులు దులుపుకుంది తెలుగుదేశం ప్రభుత్వం. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా దాదాపుగా 14 నెలలు విడుదల చేయించారు. అదేవిధంగా 2019 అక్టోబర్ 22వ తేదీన విశాఖపట్నం నుంచే అమృత అనే ఫిషింగ్ బోటులో మత్స్యకారులు 8 మంది మరి బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్కి చిక్కుకుంటే అప్పుడు కూడా దాదాపుగా 2 నెలల్లోనే వాళ్ళు విడుదల కోసం కృషి చేయడం జరిగింది. కానీ వాళ్ళకి ఎఫ్ఐఆర్లోని బంగ్లాదేశ్లో ఏదైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారో దాంట్లో వీళ్ళు వెస్ట్ బెంగాల్లో దొరికినటువంటి మత్స్యకారులను కూడా వీళ్ళతో క్లబ్ చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న మత్స్యకారులకు రిలీజ్ వచ్చినా కూడా వాళ్ళు జైల్లోనే 20 రోజులు అదనంగా జైలు శిక్ష అనుభవించారు. అందరూ కలిపి ఒకేసారి మరి 2020 ఫిబ్రవరిలోని విడుదల అవ్వడం జరిగింది. అంటే గత ప్రభుత్వము ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము మత్స్యకారుల పట్ల పూర్తి చిత్తశుద్ధితో పనిచేసినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు మాట ఇచ్చారు కానీ మాట నిలబెట్టుకోలేదు కదా. ప్రభుత్వం అంటే ఒక భరోసా ఉంటుంది ఎవరికైనా సరే. ఇప్పుడు చూడండి అంతమంది మహిళలు వాళ్ళ తాలూకు ఏడుపులు చూడండి. మత్స్యకార మహిళల తాలూకు ఏడుపులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, డిప్యూటీ సీఎం మరి పవన్ కళ్యాణ్ గారికి కనిపించడం లేదా? అంటే ఎప్పుడు గిరిపుత్రుల కోసం మాట్లాడుతూ ఉంటారు కదా. అంటే గంగపుత్రులు అవసరం లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? ఒక 8 నెలలు బాలింతండి గర్భిణి, నిండి గర్భిణి భర్త కోసం ఏడుస్తూ ఉందండి. ఈ ప్రభుత్వానికి కనీసం చేమకుట్టినట్టు కూడా లేదు. ఇంతవరకు కూడా లాయర్ని పెడతామని చెప్పారు. మరి నెల్లిమల నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే గారు, అలాగే విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే గారు, 2 ఎమ్మెల్యేలు ఉన్నారు జనసేన పార్టీకి. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత వీళ్ళకి పైన లేదా? వీళ్ళు అడ్వకేట్ని కూడా పెడతామని చెప్పారు బంగ్లాదేశ్లో. కనీసం ఇసుమంత పని కూడా చేయలేదు. వాళ్ళు విడుదల కోసం ఏమి కృషి చేయలేదు. ఇప్పుడు మరి నెల్లిమల్ల ఎమ్మెల్యే గారు అయితే ఆమె లోకం మాధవి గారు గతంలో మా మేడం గారు ఎలక్షన్ స్టేట్మెంట్లు ఏ విధంగా ఇచ్చారో అందరికీ తెలిసిన విషయమే. అది బాగా ట్రోల్ అయింది కూడా. ఆమె గెలిచిన 100 రోజుల్లో 100 ఐటీ కంపెనీలు తీసుకొచ్చి నెల్లిమర్లని ఏదో చేసేస్తామని చెప్పారు.
అది మసిపూసిన మారేడుకాయ అని చెప్పి అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు కూడా మత్స్యకారులను విడుదల చేయడంలోని విశాఖపట్నం వచ్చి నెల్లిమర్ల నుంచి విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లోని మత్స్యకారులను 2 నెలల్లో విడుదల చేస్తామని చెప్పారు. ఇది కూడా మసిపూసిన మారేడుకాయ, మత్స్యకారులను మోసం చేయడమే. మత్స్యకారులను మోసగించిన వాళ్ళు చరిత్రలోని మళ్ళీ గెలిచినట్టుగా ఆనవాళ్ళు అయితే లేవు. ఒకసారి గుర్తుంచుకోండి దయచేసి. గద్దెనెక్కినటువంటి నాయకులు మీరు మొంతా తుఫాను చూశారు కదా, నెల్లిమర్ల నియోజకవర్గంలోని మత్స్యకారులు ఏ విధంగా తిరగబడ్డారో. మత్స్యకారుల వరకు వస్తే ఎవరికైనా సరే తాట తీసేస్తారు. దయచేసి ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. బాధ్యత మీ పైన ఉంది. ప్రజలు మీకు ఓట్లు వేస్తారు, మిమ్మల్ని గెలిపించారు. మీరు చెప్పారని చెప్పి వాడి విడుదల కోసం కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. ఇంత అసమర్థంగా ఉంటే ఎలాగా? గతంలోని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోని 23 మంది ఎంపీలు సుబ్రహ్మణ్యం జయశంకర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ని కలవడం జరిగింది. 23 మంది ఎంపీలు సంతకాలు పెట్టి పాకిస్తాన్లోని బంగ్లాదేశ్లో మత్స్యకారుల కోసం మాట్లాడడం జరిగింది. మేము స్వయంగా మమ్మల్ని తీసుకుని వెళ్ళారు, మేము మాట్లాడాం, మా కష్టాలు చెప్పుకున్నాం ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్కి. ఇప్పుడు చూస్తే మనకి బంగ్లాదేశ్కి మరి విదేశాంగ ఒప్పందాలు లేవు, బైరాటియల్ అగ్రిమెంట్స్ లేవు. ఇప్పుడు బైరాటియల్ టాక్స్ జరగాలి అంటే విదేశాంగ శాఖ ఏదైతే ఉందో అక్కడ విదేశాంగ శాఖతో మాట్లాడాలి, హోమ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అవ్వాలి. గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోని అమిత్ షా గారి అపాయింట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ఆయన హర్యానా ఎన్నికల పర్యటన ఉండటం వల్ల అప్పుడు ఉన్నటువంటి హోంశాఖ సహాయ మంత్రి యూనియన్ మినిస్టర్ని మేము మరి ఢిల్లీలోని కిషన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అంటే మత్స్యకారుల కోసము గత ప్రభుత్వంలోని ఇంత చర్యలు తీసుకుంటే కానీ అప్పుడు రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు బంగ్లాదేశ్కి మనకి మరి అగ్గేస్తే రాజుకునే పరిస్థితి లేదు. నిన్న ఢాకా మన ఇండియన్ ఎంబసీ దగ్గర మొత్తం బంగ్లాదేశీలు అందరూ ప్రొటెస్ట్ చేసి నిరసన తెలియజేశారు భారతదేశానికి వ్యతిరేకంగా. అటువంటి అనిశ్చిత వాతావరణం బంగ్లాదేశ్లో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోని మా మత్స్యకారులు ఎప్పుడు విడుదల అవుతారో, విడుదల చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి? అంటే మా వాళ్ళని అక్కడే ఉంచేద్దామని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వం అనుకుంటుందా? కనీసం రామ్మోహన్ నాయుడు గారు ఉత్తరాంధ్ర ఎంపీ గారికి, మరి అదేవిధంగా మత్స్యశాఖ మంత్రి గారికి, అచ్చెన్నాయుడు గారికి మీకు బాధ్యత ఉంది కదా. మీరు అంతా ఉత్తరాంధ్ర నుంచి ప్రాతినిధ్యం వస్తున్నారు, ఒకరు కేంద్రంలో కీలకంగా ఉంటే ఒక రాష్ట్రంలో కీలకంగా ఉన్నారు. మరి మీరు తీసుకున్న చర్యలు ఏంటి? ఈ రోజుకు ఒక లాయర్, ఒక అడ్వకేట్ కూడా పెట్టలేదు. ఇప్పుడు చివరికి మా మనుషులు మేము పంపించుకున్న పరిస్థితి. ఈరోజు నేను కూడా బంగ్లాదేశ్కి వెళ్తున్నాను. బంగ్లాదేశ్కి వెళ్ళి మా మత్స్యకారుల విడుదల కోసం ఏమేమి చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు ఒక మత్స్యకార సంఘంగా, ఒక మత్స్యకార నాయకులుగా గతంలోని ఏ విధంగా అయితే బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి మత్స్యకారులు విడుదల చేయించుకున్నామో అదేవిధంగా విడుదల చేయించుకుని మా ప్రయత్నం మేము చేస్తాము. దయచేసి అసమర్థ ప్రభుత్వంగా నిలిచిపోవద్దని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎందుకంటే మీరు సాయం చెబితే ఎవరు సాయం చేస్తారు? ఎవరిని అడగాలి? మీరు కాకపోతే ఇప్పుడు ప్రతిపక్షాల దగ్గరికి వెళ్ళాలి. ప్రతిపక్షాల దగ్గరికి వెళ్తే రాజకీయం అవుతుంది. దయచేసి ఆలోచన చేయండి. మీరు చిత్తశుద్ధితో మత్స్యకారుల పట్ల ఉండండి. మత్స్యకారుల విడుదల కోసం చేయవలసిన ప్రయత్నాలన్నీ చేయండి. దయచేసి కేంద్ర మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారు, సుబ్రహ్మణ్యం జయశంకర్ గారిని కలవండి, అమిత్ షా గారిని కలవండి. అక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్ట్రీతో, బంగ్లాదేశ్ హోమ్ మినిస్ట్రీతో మాట్లాడండి. ఇంత ఎక్సర్సైజ్ చేయాలి. ఏదో కోర్టులో కేసేస్తే విడుదలైపోయే అంశమేం కాదు. చాలా సెన్సిటివ్ ఇష్యూ. ప్రమాదవశాత్తు బతుకు తెరువు కోసం వేటకు వెళ్ళినట్టు మత్స్యకారులు దొరికిపోయారంటే ఈ ప్రభుత్వం చాలా సాఫ్ట్ కన్సర్న్ చూపించాలి మత్స్యకారుల పట్ల. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కనీసం ఆ విషయం కోసం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆయన పైన ఓడిపోయినటువంటి ఎక్స్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమారే కాస్తో ఆయన ఎంతో కొంత సాయం చేశాడు, వాళ్ళకి భరోసాగా ఉంటా అని చెప్పారు. అంటే నిజంగా మత్స్యకారు నాయకులు అంటే ఎలా ఉంటారని చెప్పి ఇప్పుడు అర్థమవుతుంది. మత్స్యకారులకు ఓట్లు వేస్తే ఎలా ఉంటారో, మత్స్యకారులు కాని వాళ్ళకి ఓట్లు వేస్తే మత్స్యకారులను వాడుకొని వదిలేస్తారు. ఇలాగా ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయాలు, మీరు చేసే పనులే ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. దయచేసి సౌత్ ఎమ్మెల్యే గారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళండి. ఎందుకంటే ఆయన కీలకంగా ఉన్నారని ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు. కేంద్రంలో చాలా కీలకము, కేంద్రం మీ మాట వింటది కాబట్టి కేంద్రంతో మీరు చర్చ జరపండి. 9 మంది మత్స్యకారులు ఈ రోజు వరకు కూడా ఉన్నారా లేరా మీరేమైనా చెప్పగలిగారా? ఏదైనా ఒక డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇవ్వగలిగారా? వీళ్ళ తాలూకు పరిస్థితి జైల్లోనే ఎవరైనా సంప్రదించారా? ఒక అడ్వకేట్ని పెట్టారని చెప్పి మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వగలరా? ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ? మత్స్యకారుల పట్ల చిత్తశుద్ధి ఎక్కడుంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి? దయచేసి ఆలోచన చేయండి. ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు. కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళకి అండగా నిలబడితేనే ప్రజలు మళ్ళీ దీవిస్తారు. దయచేసి మా తాలూకా వేదనని అర్థం చేసుకొని మాకు సహకరించండి. మా మత్స్యకారుని విడుదల చేయడానికి మీరు మీ వంతు కృషి చేయండి. అవసరమైతే మీకు తోడుగా వస్తాము. ఇదేదో దీన్ని రాజకీయం చేసి ఏదో జగన్మోహన్ రెడ్డి గారికో ప్రతిపక్షాలకో ఆపాదించి వాళ్ళకి ఏదో క్రెడిట్ ఇవ్వాలని కాదు. ఆ క్రెడిట్ విడుదల చేయించండి. రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము విడుదల చేయించి ఆ క్రెడిట్ కూటమి ప్రభుత్వం తీసుకోండి. మాకు రాజకీయాలు కాదు, మాకు మా మనుషులు కావాలి.
దయచేసి మా మహిళల తాలూకు ఆవేదన, మా కుటుంబాల తాలూకు ఆవేదనని ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అర్థం చేసుకొని వాటి విడుదల కోసం కృషి చేయాలని నేనైతే నా వంతుగా నా ప్రయత్నం, ఎందుకంటే గతంలోనే చేసి సక్సెస్ అయ్యాను కాబట్టి నా వంతుగా నేను ఈరోజు బంగ్లాదేశ్ వెళ్తున్నాను.